కాలంలో నా నీటితో కలకలలాడిన చెరువులు నీటితో కలకలలాడిన చెరువులు నీటితో కలకలలాడిన చెరువులు తీరు తీరు నా పంటలు తీసి కరువన్నది లేక పల్లెలు కరువన్నది లేక పల్లెలు కరువన్నది లేక పల్లెలు సీమాంధ్ర పాలనలో నా ధ్వంసమైన మన చెరువులు కుంటలు ధ్వంసమైన చెరువులు కుంటలు ధ్వంసమైన చెరువులు కుంటలు ఆ చెరువులను బోధం రారు కరువును పారాదుందం లేదు చెరువును పారాదు రారు కరువును పారాదుందం లేదు చెరువును పారాదు రారు కరువును పారాదుందం లేదు చెరువును పారాదు. అందుకే కన్నీళ్లు కష్టాలు లేని తెలంగాణ కావాలి. సీమాంధ్ర పాలకులు పోయిండ్రు, ఇక మన పాలనలో ఎలాంటి సమస్యలు లేనటువంటి తెలంగాణ కావాలి. అందుకే రసమైన నాయకత్వంలో వాళ్ళ సాంస్కృతిక సారథిలో మన రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. మన రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. గొర్రెలు బర్రెలు కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. గొర్రెలు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి. దండలు కొట్టే ఒడ్డరెళ్ళు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. గాలి నరకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేను నడపాలి. మన రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. సాకని మంగలి కోరను ఎంబీబీఎస్ చదవాలి, పెద్ద డాక్టర్లు కావాలి. కుమ్మరి కమ్మరి కౌలల్లో పట్టా పొందాలి, వీళ్ళు జడ్జిలు కావాలి. అన్నగారిన పిల్లలు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. గోల్డు పెట్టే సెల్లకు గోల్డు కావాలి, బంగారు నగలు రావాలి. సింపుల సీర గట్టే తల్లికి బట్టలు కావాలి, పట్టు వస్త్రం రావాలి. మా రోజులు రావాలి, తెలంగాణను ఏలాలి. 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 జై తెలంగాణ, జై తెలంగాణ. తమ్ముడు పెద్దలు వినతి చేస్తున్నారు. తెలంగాణలో చెరువులు బాగుపడితే మన బతుకులు బాగుపడతాయి. ఇంతమంది తమ్ముడు చెప్పినట్టు అని చెప్పి చెరువులు బాగుపడాలి, అదొక ఉద్యమం లెక్క నడవాలని చెప్పి మరి కోరుకుంటూ మరి ఇప్పుడు ధూమ్ధాం కళాకారులు చెరువు చెరువమ్మ చెరువు మా ఊరంతా పోయింది కరువు, నిండింది మా ఊరి చెరువు, మా రైతన్నకే బతుకు చెరువు. చెరువు చెరువమ్మ చెరువు మా ఊరంతా పోయింది కరువు, నిండింది మా ఊరి చెరువు, మా రైతన్నకే బతుకు చెరువు. నిండింది మా ఊరి చెరువు, మా రైతన్నకే బతుకు చెరువు. నిండింది మా ఊరి చెరువు, మా రైతన్నకే బతుకు చెరువు. రైతన్నకే బతుకు తెరువు, చెరువు చెరువమ్మ చెరువు, మా ఊరంతా
మామూలు చెరువు మా రైతన్నకే బతుకు తెరువు. ఈ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. మిషన్ కాకతీయ వదిలాలి వదిలాలి. పోలీస్ మిత్రులను చెప్తే ఇక్కడ మహిళలు వస్తే ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా మనం తీసుకోవచ్చు. దయచేసి ఇక్కడ మరి ఇక్కడ ఫుల్ అయినట్టుంది ఈ మార్కెట్ లో, మరి ఎక్కువగా ఉంటే ఈ లెఫ్ట్ సైడ్ కూడా పంపించాల్సిందిగా విజ్ఞప్తి. వెనక ఎవరైనా మహిళలను కూడా తీసుకొని అలా కూర్చోబెట్టండి ఈ బార్గెనింగ్ లో. వెనక కొంతమంది మరి బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది. మహిళలు ఉంటే ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ వెనక సైడ్ ఖాళీ ఉంది, కూర్చోబెట్టండి. జై తెలంగాణ. మరి అందరి కోరిక మేరకు ఇందాక మా గడియం శ్రీహారన్న ఎప్పుడు అడిగారు కానీ ఒక పాట అడిగాడు. ఒకసారి పొడుస్తున్న పొద్దు వినాలన్న తమ్మి అన్నాడు. అర్ధరాత్రి కేసీఆర్ వస్తే పొద్దు పొడుస్తుంది. అది మన వెలుగునిచ్చింది కాబట్టి ఆ పాట ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా మారు తెలంగాణమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా మారు తెలంగాణమా. ఓరు తెలంగాణమా కాలమా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా మారు తెలంగాణమా. ఓరు తెలంగాణమా కాలమా. ఓరు తెలంగాణమా జాతి ప్రాణమా. ఓరు తెలంగాణమా జాతి ప్రాణమా. నడుస్తుంది కాలం, అలా కాలంతో కట్టుకున్నాడే మరి మనిషి అవుతాడు. పడుస్తున్న పద్దు వందనం వందనం. మీరు ఇక్కడ ఎవరైనా మీకు ఇబ్బంది ఉంటే ఇటు ఖాళీ ఉంది, ఇటు రండి, ఇటు వచ్చి కూర్చోండి. ఇక్కడ కూర్చోండి, కానీ అక్కడ మాత్రం మహిళలకు ఇబ్బంది పెట్టొద్దు. మహిళలను గౌరవించాలి మనం, మన సాంప్రదాయం అది. కాబట్టి దయచేసి అక్కడ ఎవరైతే పురుషులు ఉన్నారో మన సోదరులు, వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ గా వాళ్ళ గౌరవం ఇచ్చి బతుకమ్మను రానివ్వాలా. మీరు ఎవ్వరు కూడా అక్కడ లోపలికి వచ్చే ప్రయత్నం చేయొద్దని మీ అందరితోటి మనవి చేస్తున్నాం. దయచేసి మీరు వాలంటీర్స్ పోలీస్ సోదరులు వాళ్ళతోటి కోఆపరేట్ చేసి మరి ఇటు కంట్రోల్ చేసుకోవాలని చెప్పని కోరుతున్నాం. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే జాతీయ పండుగగా బతుకమ్మ పండుగను వేడుకుంటున్నాము. రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. 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 హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో. హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో. కుదిర పూజవి ఉయ్యాలో తక్కుదు నేనికు ఉయ్యాలో. కుదిర వరద ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో. కేమి నమస్కారం
నిమిషం మా విజయ్ దయచేసి కళాకారుల వేదిక బ్యాక్ సైడ్ బారికేడింగ్ ఇరగొట్టి ముందుకు వచ్చినట్టున్నారు. దయచేసి రావద్దండి, పోలీసులకు సహకరించాలి. కేసీఆర్ గారు ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు, సభాస్థలికి చేరుకుంటా ఉన్నారు. 15 సంవత్సరాల విముక్తి పోరాటంలో విజయం సాధించి విజయోత్సవ సభ జరుపుకుంటున్నటువంటి ఇంటి పండుగకు ఇచ్చేసినటువంటి లక్షలాది మంది ఇక్కడ ఉంటున్నటువంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న అవాంఛనీయం కూడా జరగదు కాబట్టి దయచేసి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బోనం ఎత్తుకొని వచ్చినటువంటి హైదరాబాద్ ఆడపడుచులకి ఎడమ చేయి మీద అవకాశం ఉన్నది, అక్కడ ఖాళీ స్థలం ఉన్నది, వారికి పోలీసులు అక్కడికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా వాలంటీర్లు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతకుముందు ఏ విధంగానైతే అన్నదమ్ములు అక్కడ కూర్చున్నారో అద్భుతంగా వేదిక మీద కూర్చుంటే అద్భుతంగా కనిపించింది ఆ దృశ్యం. అదే విధంగా కూర్చొని కేసీఆర్ గారికి మరి మనం ఎంత సుశిక్షితులమైనటువంటి కార్యకర్తలమో మరొకసారి రుజువు చేసే పద్ధతిలో మన ప్రవర్తన ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు సభాస్థలికి ఆల్మోస్ట్ చేరుకున్నారు. దయచేసి జరిగేటువంటి గంటన్నర ఈ సభలో సుశిక్షితులుగా ఉండాల్సిందిగా, మహిళలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా అవకాశం కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి కార్యకర్త కూడా వాలంటీర్ లాగా భావించి సభని విజయవంతం చేసుకోవడానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, లక్షలాది మంది బయట ఉన్నారు, లక్షల మంది మాత్రమే లోపలికి వచ్చిండ్రు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో భాగస్వామ్యమయ్యేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఆ అదృష్టాన్ని అదృష్టంగా భావించి మరి ఈ సభని విజయవంతం చేసే విధంగా మీ అందరు సహకరించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి వాలంటీర్లకు పోలీసులకు సహకరించాల్సిందిగా, ఇక్కడ స్థలం ఉన్నది, మహిళలు అక్కడిక్కడ చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కళాకారుల స్టేజ్ వెనుక కార్యకర్తలు ఒకటేసారి తోపులాట చేసుకోవద్దు, క్రమశిక్షణగా ఉండాలి. కళాకారుల స్టేజ్కి రైట్ సైడ్ వర్ధిల్లాలి తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ పండుగ. 4 కోట్ల ప్రజల ఆశాజ్యోతి విముక్తి పోరాటంలో చావో రేవో తేల్చుకుందామని చివరికి లక్ష్యానికి చేరుకున్నటువంటి పెద్దలు, మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 24వ తేదీ నాడు తిరిగి మన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై తెలంగాణ రాష్ట్ర సమితిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని రెండింటిని ముందుకు నడుపుతున్నటువంటి పెద్దలు కేసీఆర్ గారు వేదిక మీదకి విచ్చేస్తా ఉన్నారు. చప్పట్లతో వారిని వేదిక మీదకి స్వాగతం పలకాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలు చేపట్టి తెలంగాణ ప్రజల సంక్షేమమే తన సంక్షేమమని, పేద వర్గాల అభివృద్ధి తన
యువకులు అలంకరణ చేస్తారు, స్వతంత్రం గడిస్తారని చెప్పి జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఎవరి సీట్లలో వాళ్ళు ఉండాలి, దయచేసి కదలొద్దు. ఇప్పుడు సౌండ్ తక్కువ పెట్టి అమ్మ పిలిచి అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భం వరకు పనిచేసిన మిత్రులు, నూతనంగా ఎమ్మెల్సీగా గెలిచినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు స్వాగత ఉపన్యాసం చెప్తారు. ప్రతాప్ ఆపేసేయండి. సభకు దండం, తెలంగాణకు దండం, తెలంగాణ మట్టి బిడ్డలకు దండం, తెలంగాణను సాధించిన పోరు బిడ్డలకు దండం. కేసీఆర్ పిలుపే ప్రపంచమని నిరూపిస్తూ పుట్టపగిలి చీమలు వచ్చినట్లు పట్టాన్ని ముంచెత్తిన అశేష ప్రజావాహినికి దండం. 14 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని పెట్టినప్పుడు అనేక మంది అనేక పార్టీలు వెక్కిరిస్తుంటే ఇదే సైనికులకు శిక్షణనిచ్చే పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఉద్యమ కవాతు నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ. 14 సంవత్సరాల తర్వాత మరలా తెలంగాణ విజయ కవాతు నిర్వహిస్తుంది నేడు టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమ కవాతు నుండి విజయ కవాతు వరకు మొక్కవోని దీక్షతో విజయాన్ని ముద్దాడిన నా తెలంగాణ ఉద్యమ సైనికులకు దండం. ఈ ఉద్యమ సైన్యానికి నాయకత్వం వహించిన తెలంగాణ ఉద్యమ కమాండర్ కేసీఆర్ గారికి దండం. కేసీఆర్ గారి నాయకత్వంలో అచంచల విశ్వాసంతో పార్టీ శ్రేణులను నడిపించి ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చి నేటి సభా వేదికపై ఆసీనులైన గౌరవ మంత్రివర్గ సభ్యులు, పార్లమెంటు సెక్రటరీలు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, డీసీసీబీ డీసీఎంఎస్ చైర్పర్సన్స్, గౌరవ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ టీఆర్ఎస్ పార్టీల దండం. వేదిక కింద ఆసీనులైన సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ సభకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు కూడా దండాలు. టీఆర్ఎస్ పార్టీ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సాధించిన ఈ తెలంగాణలో జరుగుతున్న మొదటి బహిరంగ సభకు విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మన తెలంగాణ గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి
ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి తెలంగాణ మనది? ప్రొఫెసర్ జయశంకర్ కాళోజీని కలలుగన్న తెలంగాణ, దాశరథి మహాకవి మనసు నిండా పలికిన తెలంగాణ, సుద్దాల హనుమంతు విముక్తి గీతమైన తెలంగాణ, సమ్మక్క తారక్కల తెగువ తెలంగాణ, ఐలవ్వల ఐలోని మల్లన్నల వేములవాడ భీమన్నల తెలంగాణ, కుమరం భీముల తెలంగాణ, మంజీర నాదాల తెలంగాణ, మంగళ వాద్యాల తెలంగాణ. ఇది మన తెలంగాణ, ఇది నవ తెలంగాణ. తెలంగాణ ఒక వాదం కాదు, మనందరి జీవన వేదం. తెలంగాణ ఒక ప్రాంతం కాదు, ఒక సంస్కృతి. ఇప్పుడిక తెలంగాణ గులాబీ గుండెల కొత్త పరిమళం. చరిత్రను తిరిగి రాసింది తెలంగాణ, చరిత్రను తిరగతోడింది తెలంగాణ, ముమ్మాటికి చరిత్రను సృష్టించింది తెలంగాణ. ఒక ప్రజాస్వామిక రాజకీయ ఆకాంక్ష కోసం ఎంతో సమరం సాగింది. ఒక నవ తెలంగాణ, జన తెలంగాణ కోసం ఎందరో ఎంతెంతో సాహసం చేశారు. ఎంత త్యాగం, ఏమా వీరత్వం! స్మరిస్తే చాలు, తలుచుకుంటే చాలు, కళ్ళ ముందున కదలాడే, కలలాగే మెదలాడే ఒకే ఒక్క రూపం, వ్యక్తిత్వం. శక్తి యుక్తి, యుక్తి వ్యూహం పలుకు అన్ని ఆ మూడక్షరాలే. అదే కేసీఆర్. ఎక్కడిది సత్తువ, మరెక్కడిది తెగువ? ఎందుకింత ఆరాటం, ఏమిటింత పోరాటం అంటే ఇప్పుడు అర్థమైందనుకుంటా. శ్రీబాగు నుంచి బషీర్ బాగు దాకా ఎవరు మన బాగు కోరలేదు, తమ బాగు తప్ప. ఎవరు మన కోసం కలగనలేదు, తమ అధికారం కోసం తప్ప. నిశ్చల నేత్రాలతో, స్వచ్ఛ హృదయంతో, నిలువెత్తు ఆశయంతో, నిర్మల వ్యక్తిత్వంతో తెలంగాణ ఉద్యమాన్ని విజయాలకు చేర్చింది కేసీఆర్ మాత్రమే. వారి నాయకత్వంలో ఈ ఉద్యమ సైనికులు మాత్రమే, అమరుల త్యాగాలు మాత్రమే. ఒక ఉద్యమ పార్టీ ఒకే ఒక్క సమస్య మీద, ఒకే అంశం మీద ఇంత సుదీర్ఘకాలం పోరాడి రాజకీయంగా తడబడకుండా, ఎక్కడా తప్పటడుగు వేయకుండా సాధించిన ఫలితాన్ని యావత్ ప్రపంచం చూసింది. చరిత్ర తనని తాను సరిదిద్దుకుంది. తప్పుల నడకగా దిద్దిన చరిత్రను చక్కదిద్దిన కనుక కేసీఆర్ది. ఇక మొదలైంది స్వర్ణయుగం. ఇప్పుడు మొదలైంది పసిడి కాంతుల తెలంగాణ. ఇప్పుడే ఆరంభం అనున్నది సరికొత్త ప్రయాణం. ఇక్కడే చేయాలి సరికొత్త ప్రమాణం. మనందరం తెలంగాణ ఉద్యమ పతాకైన కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రజలందరూ, ముఖ్యంగా అమరులు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలబడతారు. తెలంగాణ విజయానికి ఈ పరేడ్ గ్రౌండ్స్ కూడా ఒక సాక్షిగా నిలబడుతుంది. చివరిగా ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకోవడానికి, బంగారు తెలంగాణగా మార్చడానికి యావత్తు తెలంగాణ ఉద్యమ సైన్యం పునరంకితమవ్వాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ముందు మాట్లాడే గొప్ప అవకాశం ఇచ్చిన గౌరవ కేసీఆర్ గారికి మరియు మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. అమెరికాలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ శాఖను అమెరికాలోని చేసి ఈరోజే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా నుంచి, లండన్ నుంచి మన టిఆర్ఎస్ నాయకులు వచ్చారు. వారికి మనందరం కూడా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. వారు ఈ శుభ సందర్భంలో కొన్ని తెల్లని పావురాలు తీసుకొచ్చారు. కేసీఆర్ గారు, మీరు తెలంగాణ సాధించారు, ఈ సందర్భంలో శాంతి కపోతాలు ఎగురవేయాలని చెప్పి ఆకాంక్షించి మన ప్రవాస తెలంగాణ మిత్రులు పావురాలు తీసుకొని వచ్చారు. దాన్ని ఎగరేసి మనం కార్యక్రమాన్ని ముందుకు పోదాం. శాంతి కబోదిని మా కేసీఆర్ గారు ప్రపంచ శాంతియుతంగా సారు శాంతియుతంగా 15 సంవత్సరాలు చేసిన ప్రపంచ దేశాల్లో కూడా తెలంగాణ ఉద్యమ సమయాల్లో
తెలంగాణ రాష్ట్రంకి తెలంగాణ ఉద్యమానికి సపోర్టుగా ప్రపంచంలో యూకే యుఎస్ మరి సంబంధించి దేశాల నుంచి మరి జై తెలంగాణ టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ మన పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు కె కేశవరావు గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మన ప్రియతమ నాయకులు ఈ బ్రహ్మాండ సభకు వచ్చిన తెలంగాణ యోధులు సాధకులు మీ అందరికీ నా నమస్కారం. సమయం అవుతుంది. నేను 3 గంటల నుంచి ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. అది జ్ఞాపకం ఎక్కువ సమయం తీసుకుండా 2 మాటలు మాట్లాడుకుంటాను. చాలా సంతోషం. ఆ తీరుగానే రాజేశ్వర రెడ్డి గారు ఒక 5 నిమిషాల్లో స్వాగతాన్ని ముగించారు. వారి ప్రతి మాటని ఏకీభవిస్తూ వారు చెప్పిన ఒక సెంటిమెంట్ తోని ఏకీభవిస్తూ ఒక మాట మీతో చెప్పాలనుకుంటా ఉన్నాను. నిన్ననే మేము పెళ్లి చేసుకోవడం జరిగింది. మీ ప్రతినిధులంతా రావడం జరిగింది. ఆనాడు ఏకీకరంగా మన చంద్రశేఖరరావు గారిని మనం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మీ తరఫున వారికి ఉద్యమాభినందనాలు తెలుపుకుంటా ఉన్నాం. మిత్రులారా, ఒక మాటలో చెప్పాలంటే ఈ 10 సంవత్సరాల్లో మనం సాధించింది కొన్ని తెలుసున్నాయి, కొన్ని తెలియకుండా ఉన్నాయి. తెలిసిన వారి గురించి మనం చెప్పుకుంటానే ఉన్నాం. So, Telangana state has formed and the saga continues. Telangana వాదము అధికారంలోకి వచ్చి ఉన్నది. తెలంగాణ వాదము అధికారంలోకి వచ్చి ఉన్నది. వచ్చి 10 నెలలు అయినది. కావున వారు వాదాన్ని వదిలి అధికారాన్ని చేపట్టి భవిష్యత్తు నిర్ణయించుకోవలసిందిగా మనవి. ఎవరి భవిష్యత్తు వారికి వదిలేద్దాం. ఇక కాబోయే ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్, ఇంజనీర్లు తెలంగాణ నుంచి ఉంటారు. మీ యొక్క పేదరికం, మన యొక్క పేదరికం, అందరి పేదరికాలు దూరం కావాలి. పోయిన ఉద్యోగాలు రావాలి. ఇక మీదట ఒక కార్మికుని కుమారుడు ఐఏఎస్ అవుతారు. ఒక కార్మికుని కుమారుడు ఐపీఎస్ అవుతారు. ఇక భేద భావాలు ఏమీ ఉండవు. దయచేసి గ్రహించవలసినదిగా మనవి. ఇక పోయిన మన వారి ఉద్యోగాలు మనకి తెప్పించుకోవాలి. పోయిన నాగరాజు ఉద్యోగం గత 14 ఏండ్లుగా ఇంట్లోనే ఉంటూ ఘోరమైన పరిస్థితి అనుభవిస్తున్నాడు. కావున నాగరాజు ఉద్యోగం గత 14 ఏండ్ల నుంచి డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. కావున అతని ఉద్యోగం అతనికి ఇచ్చి, అతని డబ్బులు అతనికి ఇచ్చి, అతని సమాజం అంటే ఏర్పడినటువంటి తెలంగాణ సమాజం అతనికి ఇచ్చి, లేదా అతడు ఏ సమాజాన్ని కోరుకుంటున్నాడో అతనికి ఇచ్చి వేయవలసినదిగా మనవి. ఇక సమాజంలో అసంతృప్తి, సమతుల్యత లోపించింది. కావున దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించవలసినదిగా మనవి. తెలంగాణ వాళ్ళకి పదవులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, పొలాలు వచ్చినాయి, చెరువులు వచ్చినాయి, పెన్షన్లు వచ్చినాయి, రేషన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి.
వాళ్ళ వ్యాపారాలు సమృద్ధిగా జరుపుకుంటున్నారు. కావున ప్రతి ఒక్కరి భవిష్యత్తుని ఆశిద్దాం. భవిష్యత్తు బాగుండాలని, సహాయ సహకారాలు అందించాలని ఆశిద్దాం. ఈ తెలంగాణ సభ ద్వారా, ఈ బహిరంగ సభ ద్వారా ఇక ఈ వాదాలు అంటే నక్సలిజం, అంటే టెర్రరిజం, అంటే ఎక్స్ట్రీమిజం, ఇంకా ఏమైనా వాదాలు, గొప్ప బీద వర్ణ మత భేద వాదాలు అన్నీ కూడా ఏకమై తెలంగాణను సాధించిన 14 ఏళ్ళుగా పోరాడి తెలంగాణని సాధించుకున్నాయి అన్నదానికి ఈ బహిరంగ సభ గొప్ప సాక్ష్యంగా నిలవబోతున్నది చరిత్రలో. ఇక మీదట ఎటువంటి నక్సలిజం కానీ, నక్సలిజం ఎందుకు వచ్చింది అనే దానికి, తెలంగాణ రాజ్యం ఏర్పడిన దానికి సమాధానంగా నిలుస్తుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. కావున ఎవరి ఉద్యోగాలు వారికి ఇద్దాం, అందరిలాగానే పెళ్ళిళ్ళు చేసుకుందాం, అందరిలాగానే సంబురాలు చేసుకుందాం, అందరిలాగానే తెలంగాణ వాళ్ళలాగానే ఉందాం. అన్నదమ్ముల్లాగా విడిపోయాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం. అని నా యొక్క మనవి. కావున ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను ఎరిగి ఇతరులకు హాని కలగనీయకుండా వచ్చిన రాజ్యాన్ని కాపాడుకొని, మరి భవిష్యత్తులో తెలంగాణ బిడ్డలు లాగా ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉండవలసిందిగా, భవిష్యత్తుకి దశ నిర్దేశం చేయవలసినటువంటి వారుగా అవుతారని ఆశిస్తూ సెలవు. 1000 रुपए पेंशन मिल रहा है, जबकि साबिका हुकूमत कांग्रेस दौर 200 रुपए मिलता था, वो भी एमआरओ ऑफिस के 10 चक्कर करना पड़ता था। लास्ट में कहते थे कि आपका थंब इम्प्रेशन टैली नहीं हुआ, फिर आइए। मेरे भाइयों और बहनों, ये हुकूमत गरीबों की है। आपकी आज आसरा स्कीम से 1000 रुपए पेंशन बिला मजहब मिल्लत ज़ईफ लोगों को दिया जा रहा है, बेवा खवातीन को दिया जा रहा है, और हैंडीकैप लोगों को 1500 रुपए पेंशन दिया जा रहा है। ये तमाम कौमों के लोगों को एक साथ दिया जा रहा है। शादी स्कीम में 51,000 रुपए दिए जा रहे हैं। पहली मर्तबा ये स्कीम हमारे ऑनरेबल सीएम साहब ने हिंदुस्तान में राइज किया है। मैं जब राजस्थान गया था, वहां के चीफ मिनिस्टर से मुझे पूछा कि ऑनरेबल सीएम साहब आपके 51,000 रुपए गरीबों की शादी के लिए दे रहे हैं, शायद ऐसी स्कीम हिंदुस्तान में कोई भी नहीं ऐलान किए। ये हमारी हुकूमत गरीबों की हुकूमत है। हमारे महान लीडर, महात्मा लीडर यकीनन तमाम गरीबों को एक साथ इंसाफ देना चाहते हैं। इसलिए तमाम मैं मुस्लिम भाइयों से, माइनॉरिटीज भाइयों से अपील करता हूँ, आपका दुख दर्द कोई समझते हैं तो हमारे ऑनरेबल सीएम साहब भी समझते हैं। आपकी तरक्की के जामिन कोई है तो ऑनरेबल सीएम साहब है। वो देखते हैं कि बिला मजहब और मिल्लत तमाम कौमों के साथ इंसाफ हो। जब भी कैबिनेट में बैठते हैं, कलेक्टर कॉन्फ्रेंस में भी बार बार कलेक्टर को ये हिदायत दे रहे थे कि जो भी इंसाफ करो तो सब కేసీఆర్ గారికి వివిధ కుల సంఘాలు మరియు
మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ కార్యదర్శులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ డిసిసిబి అధ్యక్షులు, వేదికను అలంకరించిన రాష్ట్ర పార్టీ నాయకులు, సభలో ఆసీనులైనటువంటి లక్షలాదిగా తరలివచ్చినటువంటి పులి బిడ్డలైన నా తెలంగాణ అన్నదమ్ములకు, రాణి రుద్రమదేవికి, సమ్మక్క సారక్కకు ప్రతినిధులుగా వచ్చిన మా అక్క చెల్లెలకు, మా తల్లులకు వందనం, శుభాభివందనం. మీ అందరికీ కూడా చాలా సంతోషంగా, హృదయపూర్వకంగా ఈరోజు టిఆర్ఎస్ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేను గుండెల నిండుగా, మనసు నిండుగా తెలియజేస్తా ఉన్నాను. 14 సంవత్సరాల నాడు జలదృశ్యంలో పిడికెడు మందితో ప్రారంభమైంది పోరాటం. ఆ తర్వాత అంతింతై వటుడింతై అన్నట్టుగా అనేక అవమానాలు, అవరోధాలు, ఆటంకాలు అధిగమిస్తూ భారత రాజకీయ వ్యవస్థనే పూర్తిగా కన్వీన్ చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. తెలంగాణ ప్రజానీకానికి ఈ శుభ సందర్భంలో నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా అమరవీరులందరికీ శిరస్సు వంచి ఉద్యమ జోహార్లు అర్పిస్తా ఉన్నాను, వారికి నీరాజనాలు అర్పిస్తా ఉన్నాను. దుఃఖకరమే, బాధాకరమే మానవత్వం కాబట్టి పొరుగు దేశంలో, నేపాల్ దేశంలో జరిగినటువంటి ఘోర కలి, అనేక వందల మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. యావత్తు బీభత్సం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజల పక్షాన, మా అందరు ప్రజాప్రతినిధుల పక్షాన నేపాల్ ప్రజానీకానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి సహాయ చర్యలైనా చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపు భారత ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైనా కార్యక్రమం చేయాల్సి ఉంటే అక్కడికి తరలి వెళ్ళడానికి కూడా మా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రభుత్వ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, జలదృశ్యంలో ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు కారు చీకట్లు, అనేకమైనటువంటి అపనమ్మక స్థితి, పరిహాసాలు, జోకులు, మగలో పుట్టింది పుబ్బలో పోతుందని ఒకడు, 6 నెలల తర్వాత అడ్రస్ ఉండదని మరొకడు, నానా రకాల అవహేళనలు మనం చూసినాం. ఆనాడు నేను తెలంగాణ ప్రజానీకానికి ఒకటే మాట చెప్పా, ఎట్టి పరిస్థితులలో నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన పెట్టుకొని బయలుదేరుతున్నా, 6 నూరైనా పిడుగులు పడ్డా, ఏది ఏమైనా సరే లక్ష్యం వీడా మార్గం వదలా అని చెప్పినా, ఒకవేళ ఉద్యమ పందా మారిస్తే, నా లక్ష్యం నుంచి పక్కకు వైదొలిగితే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని నేను చెప్పిన. ఆనాడు తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్పిన, ఇంటికి ఒక యువకుడిని నాకు తోడుగా ఇవ్వండి, తెలంగాణ రాష్ట్రం సాధించి తెస్తానని నేను చెప్పిన. ఆనాడు భయంకరమైన ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు బిల్లు పెంచకూడదని ప్రొటెస్ట్ చేయడానికి వస్తే నిర్దాక్షిణ్యంగా పట్టపగలు రాజధాని నడుబొడ్డున బషీర్బాగ్ లో రైతుల మీద కాల్పులు. ఆనాడు తెలంగాణ వలసల తెలంగాణ అయిపోయింది. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి లాగా మన జీవితాలు మారిపోయినాయి. అటువంటి దుర్భరమైన పరిస్థితులలో భాషకు అవమానం, బతుకుకు అవమానం, మన ప్రగతికి అవరోధం, అన్ని రకాలుగా విషతుల్యంగా పరిణమించినటువంటి సమైక్య పాలకుల యొక్క దుర్మార్గపూరితమైన, దోపిడీపూరితమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా వనరులు మాకు దక్కాలి, మా నదుల నీళ్లు మాకు రావాలి, మా హక్కులు మాకు దక్కాలనే నినాదంతో ఆనాడు నేను ఒక్కరినే నినదిస్తే మీరందరూ కూడా ఎల్ల వేళలా అడుగడుగున ఆదుకున్నారు. కొన్ని గొప్ప క్షణాలు, కొన్ని గొప్ప జయాలు,
కొన్ని అపజయాలు అన్నిటి మధ్య అయిపోయింది. ఇంకేముంది, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసినాం, తెలంగాణ భవన్ ను కూడా కబ్జా చేస్తామనే దాకా మాట్లాడినారు. అటువంటి విపత్కర పరిస్థితులలో ఆనాటి రోషయ్య సర్కార్ హైదరాబాద్ లో తెలంగాణ బిడ్డలకు కనీసం చెప్రాసి ఉద్యోగం కూడా దొరకకుండా 14F నే సవరించేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టినప్పుడు ఇంకా నేను బతికి కూడా లాభం లేదని చెప్పి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో తేల్చుకుందామని ఆనాడు నేను ఆమరణ దీక్ష పోయిన సంగతి మీకు తెలుసు. ఆ ఆమరణ దీక్షలో చనిపోయిన శ్రీకాంతాచారి దీక్ష విరమించే టైంలో నేను విద్యుత్ శాఖ మంత్రి, నేను ఎక్కి ఏడుస్తా ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు నన్ను ఆపినారు. అన్నా ఇది సమయం కాదని చెప్పినారు. తమ్ముడు నేను తెలంగాణ దేగలుగుతా కానీ ఎక్కడి నుంచి నా శ్రీకాంతాచారం తెచ్చుకోవాలని చెప్పి ఆ ఉద్యోగం ఆపుకోలేక నేను కూడా కన్నీరు మున్నీరుగా ఏడ్చినాను. మరో మంత్రి ఈటెల రాజేందర్, అన్నా మనం డిటర్వ్ చేసుకోవాలా, ఆ కుటుంబాన్ని గుండెలో పెట్టుకుందాం, ముందుకోదామని చెప్పినారు. ఇటువంటి విపత్కర పరిస్థితులు చూసినాం. చివరికి నేను కూడా చావు అంచు వరకు వెళ్లి మృత్యువును ముద్దాడే క్షణంలో ఆనాడు కేంద్రం దిగి వచ్చి ఆ రోజు తెలంగాణ ప్రకటన చేసింది. తెలంగాణ ప్రజలంతా కూడా ఆనాడు విద్యార్థి లోకం బెబ్బుల్లాగా లేచింది. ఎక్కడికక్కడ ప్రజానీకం మొత్తం రాష్ట్ర జనజీవితాన్ని స్తంభింపజేసినారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ నినాదం మారుమోగింది. కానీ ఆ ప్రకటన వచ్చిన ధర్మిలా యావత్తు తెలంగాణ ఊపిరి పీల్చుకున్నది. కేసీఆర్ చచ్చిపోలేదు, ఆయన తెలంగాణ వచ్చింది, గడ్డకు పడ్డామరా అని సంతోషపడ్డారు. కానీ అంతలోనే కొన్ని గుంట నక్కలు, కొన్ని మీడియా అందరూ కలిసి క్రికెట్ స్కోర్ చూపించినట్టు, సెన్సెక్స్ మార్కెట్ ఫిగర్లు చూపించినట్టు ఆంధ్ర ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తున్నారని కల్పితాలు సృష్టించి ఒక వాతావరణం సృష్టించి మళ్లీ ఢిల్లీ తన ప్రకటన వెనుకకు తీసుకునే కుట్ర చేసినారు. ఆ తర్వాత జరిగినటువంటి సకల జనుల సమ్మె సింగరేణితో సహా యావత్తు తెలంగాణ ఉద్యోగ సమాజం, విద్యార్థి సమాజం, యావత్ ప్రజా సంఘాలు, తెలంగాణలో ఉండే అందరూ కూడా బరి గీత గీసి ఒక్కవైపు నిల్చున్నారు. ఈనాడు వేదిక మీద నాతో పాటు ఉన్నారు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు. 2001లో ఉద్యమానికి వ్యూహరచన చేస్తుంటే సార్ ఎట్లా అవుతుంది ఉద్యమం ఎట్టేటపోతుందని చెప్పినారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు హుజూరాబాద్ నుంచి మన పార్టీ సీనియర్ నాయకులు, నాకు స్వయంగా అన్నలాంటి వారు అడిగినారు ఎట్లా జరుగుతుంది సార్ అంటే ఈ పద్ధతిలో ఉద్యమం పోతుందని నేను చెప్పినాను. సినిమాలో చూసినట్టున్నా సార్ అని వారు అన్నారు. కానీ విశ్వాసం కలిగిన కొద్దికి నేను వినోద్ కుమార్తో చెప్పినాను, వినోద్ కుమార్ మన యొక్క చిత్తశుద్ధి, మన కన్విక్షన్, మన కమిట్మెంట్ ఆటుపోటులు తట్టుకొని మనం నిలబడితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఒకనాటికి ఏకమైతుంది. టైం పడుతుంది కానీ మనకు మొండి పట్టుదల అవసరం. బరిగీసి తెలంగాణ అంతా ఒక పక్క నిలుచుకొని రే నా తెలంగాణ పెట్టు అని చెప్పి తొడలు కొట్టి జబ్బదరిచి అడుగుతుందని చెప్పిన ఆ సన్నివేశాన్ని మీరు సృష్టించినారు. నా ఊహ ప్రకారమే మీరందరూ గ్రామంలో పులిలాగా పంచాయతీ మా తెలంగాణ మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలని చెప్పి ఆనాడు బరిగీసి భారత ప్రభుత్వాన్ని, భారత రాజకీయ వ్యవస్థను నిలదీసినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ సాకారం అయింది. ఒక కేసీఆర్ గా, ఒక వ్యక్తిగా నేను ఒక సందేశం చెప్పాను. దాన్ని అందిపుచ్చుకొని మీరందరూ అద్భుతంగా ఎక్కడి వాళ్ళక్కడనే కథానాయకులై విజృంభించి ఉద్యమానికి నాయకత్వం అందించినారు. కాబట్టి ఈరోజు తెలంగాణ కళను సాకారం చేసుకున్న ఘనత ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలకే దక్కుతుంది. ఆ గౌరవం తెలంగాణ ప్రజానీకానికి అని చెప్పి ఈ సందర్భంగా ఆ విజయాన్ని నేను మా ప్రజలకు, మా తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను మీకు సగర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. తెలంగాణ తెచ్చుకోకముందు చాలా విషయాలు మొన్న ప్రతినిధుల సభలో నేను మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే సింహం గర్జించినట్టు ఉండేది. చాలా సప్పగా ఉన్నది రా ఓడన్నాడు. ఏం గట్టిగా చెప్పకపోయాని ఇంకోడన్నాడు. అప్పుడు చెప్పిన సమయం, ఇప్పుడు ఇది చేసే సమయం. ఇప్పుడు మాటలు కాదు చేతలు కావాలి, పనులు కావాలి, బంగారు తెలంగాణ లక్ష్యం కావాలి. ఆనాటి స్వప్నం తెలంగాణ రాష్ట్రం కావాలి. ఆనాడు మన లక్ష్యం
తెలంగాణ రాష్ట్రం కావాలి. నేటి మన స్వప్నం బంగారు తెలంగాణ కావాలి. నేను చాలా సందర్భాల్లో ప్రకటించిన తెలంగాణ రాష్ట్రంలో 100% దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలే ఉన్నారు. ఇందులో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, బతుకు ఆగమై వలస పోయే వాళ్ళు ఈ వర్గం నుంచి ఎక్కువగా ఉన్నారు. ఈ వర్గం కళ్ళల్లో వెలుతురు వచ్చినాడే మనం తెచ్చుకున్న తెలంగాణ సార్థకమైనట్టు. ఈ వర్గం సంతోషంగా ఉన్ననాడే తెచ్చుకున్న తెలంగాణ బాగుపడ్డట్టు. బంగారు తెలంగాణ అంటే పత్తుల బంగారం చేసి తెలంగాణ చేసి చూపించచ్చు. అది బంగారు తెలంగాణ కాదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క ముఖం ఒక బంగారు నాణ్యంలాగా వెలిగితేనే అదే నిజమైన బంగారు తెలంగాణ. ఈ రోజు నాకున్న లక్ష్యం, నాకున్న స్వప్నం, నా ఎంబడిన టీంకున్న లక్ష్యం అది తప్ప వేరే లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మీ అందరిని మనవి చేస్తా ఉన్నా. గతంలో చాలా సందర్భాలలో చాలా రాజకీయ పార్టీలు చూసినాం, చాలా ప్రభుత్వాలు చూసినాం. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఆకాశంలో జాబిల్లిని చూపించి ఎలక్షన్ల తర్వాత చాలా చౌకబారుగా మాట ఫిరాయించిన నాయకులను ప్రభుత్వాలు మనం చూసినాం. టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఏ ప్రతిజ్ఞ చేసిందో, ఏ మాట ప్రణాళికలో ప్రజలకు చెప్పిందో తూచా తప్పకుండా దాన్ని ఇలా అమలు చేసి చూపిస్తా ఉన్నాం. ఆనాడు సభలలో నేను చెప్పిన, నేను ఇంకా ఎంత చెప్పాలి, ఏం చెప్పాలి, ప్రజలారా మీరు ఇంకా మేల్కుంటలేరు, మీకు అర్థమైతే లేదు అని నేను చెప్పిన. పాటలు నేనే రాసిన. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధ మీద, ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్నాయి జెండాలెన్నో. తెలంగాణకు సంభవించిన రాజకీయ గండాలెన్నో నేను చెప్పిన ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం పార్టీలు తెలంగాణను వ్యతిరేకించుకుంటూ పోయినా. చాలా జిల్లాలలో మీరందరూ నా ఉపన్యాసం విన్నారు. ఆ రోజు నేను ఒక్క మాట చెప్పిన, సోదరులారా, కరెంటు కంబానికి 3 తీగలుంటాయి. ఒక తీగ తెలుగుదేశం జెండా కట్టుంది, ఇంకో తీగ కాంగ్రెస్ జెండా కట్టుంది, ఇంకో తీగకేమో సిపిఐ, సిపిఎం జెండాలు కట్టుంది. ఫుల్ కరెంట్ వస్తుందని నేను చెప్పిన. మీరందరూ నవ్వి చప్పట్లు కొట్టిండ్రు. కానీ ఎలక్షన్లో మీరు ఏం చేసిండ్రు? వాటికి గట్టమని చెప్పి ఆ జెండాలు తీసి పక్కన పెట్టి 3 తీగలకు 3 టీఆర్ఎస్ జెండాలు కట్టి ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అందుకే ఇవాళ 3 తీగల నిండా మా రైతన్నలకు ఫుల్గా కరెంట్ వస్తా ఉన్నది. కరెంట్ వస్తుందా అన్న? వినబడతలేదు. కరెంట్ వస్తుందంటే చేతులు లేవటాలు దయచేసి ఒకసారి. వస్తుందా కరెంటు? ఇప్పుడు ఇంతవరకే వస్తుంది. రేపు వచ్చే మార్చి తర్వాత తెలంగాణలో వ్యవసాయానికి తెల్లందాకా కరెంటు ఉండదు. ఇది కేసీఆర్ మాట. తెలంగాణలో మార్చి తర్వాత, వచ్చే మార్చి తర్వాత పొద్దటి పూట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు 9 గంటల కరెంటు ఏకదాటిగా వస్తుంది. ఇక చీకట్ల పొలం కాడికి పోవులు లేదు, ఆటో స్టార్టర్లు అవసరం లేదు, పాములు తేలిగడి చచ్చిపోవులు లేదు. 6-100 అయినా సరే, తల తాకట్టు పెట్టైనా సరే ఈ పొద్దటి కూడా కరెంటు తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంకో మాట నేను చెప్పిన, తెలంగాణ యావత్ పల్లెలలో ఇయాలకి నా అక్కలు చెల్లెళ్ళు కుండలు బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోవాలి మంచినీళ్ళు. నీళ్ళ సీసాలు కొనుక్కొని తాగాలి. ఊరూరికి అవేంటి మిషన్లు మోపోయినాయి, లీటర్ కింద అమ్ముతారు. పోతులూరు వీరబ్రహ్మం గారు రాసిండు, నీళ్ళు అమ్మే కాలం కూడా పెదరాండి. ఇలా ఆయన చెప్పిన మాట నిజమైంది. ఇప్పుడే నా తల్లి పద్మాదేవేంద్ర రెడ్డి చెప్పింది, సార్ మీరు మాకు వాటర్ కిట్ పెట్టిండ్రు, మేము బిడ్డలు ఆడబిడ్డలు ఉన్న వాళ్ళం, మీకు శాలువా కప్తాం, సన్మానం చేస్తామంటే తల్లి నా ఉపన్యాసం అయిపోయినా గప్పమని చెప్పిన. వాళ్ళందరికీ నేను దండం పెడతా ఉన్నా. ప్రపంచంలో ఏ పార్టీ అయినా
ఎలక్షన్ల ముందు చెప్తారు వాగ్దానం, కానీ టీఆర్ఎస్ స్పెషల్ కదా. ఎలక్షన్లు అయిపోయినాక గవర్నమెంట్ గా శాసనసభ వేదిక మీద నేను ప్రకటించిన తెలంగాణలో ప్రతి లంబాడి తండాలో, ప్రతి గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీలలో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి ఇంట్లో నల్లా పెట్టించి మంచినీళ్ళు తెచ్చి ఆ మంచినీళ్ళతోనే మీ పాదాలు అడుగుతా, ఇయ్యకపోతే ఓట్లు అడుగా అని చెప్పిన నేను. ఎప్పుడన్నా చరిత్రలో ఉందా? ఏ పార్టీ అన్న ఈ మాట చెప్పిందా? ఏ ముఖ్యమంత్రి అన్న 29 రాష్ట్రాల్లో ఈ మాట చెప్తాడా? నేను చెప్పిన ఆనాడు తెలంగాణ లేకపోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పిన. ఇలా మంచినీళ్ళు లేకపోతే ఓట్లు అడగది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పిన. ఇంతమంది ప్రజాప్రతినిధుల యొక్క, ఇంతమంది నాయకుల యొక్క భవిష్యత్తు పనంగా పెట్టి ఏ పట్టు పట్టినా మొండి పట్టు పట్టాలి, లేకపోతే పని కాదని చెప్పి ఇలా ఏ పద్ధతిలో మన కరెంటు మంత్రి, కరెంటు అధికారులు 24 గంటలు తిప్పలబడి రాత్రింబవళ్ళు కష్టపడి మీ కరెంటు అందిస్తా ఉన్నారో అదే పద్ధతులలో రేపు మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఖచ్చితంగా మంచినీళ్లు తెచ్చి ఆ మంచినీళ్లతోనే మా ప్రజల పాదాలు అభిషేకిస్తాం, పాదాలు కడుగుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో మిషన్ కాకతీయ మన ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు బ్రహ్మాండంగా దాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో ఒక జోకు చెప్తా ఉన్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు దొరుకుతారు అంటే చంద్రగాడికి పోయినాడు దొరుకుతారు అని చెప్తున్నారు. ఏ మంత్రి చూసినా, ఏ ఎమ్మెల్యే చూసినా, ఎవరు చూసినా, ఏ పార్లమెంట్ మెంబర్ పోయినా అందరూ కూడా ఇలా కట్టలు మోసుకుంటా మిషన్ కాకతీయ పేరు మీద ఏ కాకతీయ రెడ్డి రాజులు అయితే మనకు అన్నం పెట్టినరో వాళ్ళకి దండం పెట్టి వాళ్ళదే పేరు పెట్టి ఇలా చెరువులలో కూరుకపోయిన వలస పాలన పాపాన్ని కోరుతున్నాం. చెరువులో మనం తవ్వుతున్న మట్టి అది మట్టి కాదు. 60 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ పాలనలో, సమైక్య పాలనలో, వలస ముష్కరుల పాలనలో మన గుండెల మీద పేరుకపోయిన పాపం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ఇలా ఎత్తేస్తా ఉన్నాం. ఆ చెరువులన్నీ ప్రక్షాళన కావడం ఖాయం. మళ్ళా పాప పద్ధతిలో ఊటలు జాళ్లు పెట్టడం ఖాయం, జాలు పొలాలు పండడం ఖాయం. ఆ తెలంగాణనే మనం కోరుకున్నాం, ఆ తెలంగాణ తెచ్చిస్తాం. ఇట్లా అనేక కార్యక్రమాలు నేను మొన్న కూడా చెప్పిన, మీ అందరికీ కూడా తెలుసు. నేను వల్ల వేయదలుచుకోలేదు. సరేగా ఏం చెప్పాలా సీఆర్ గారికి అది చెప్తే నేను ఆ సంగతి కూడా చెప్తా. ఈ విధంగా రాజ్యం ఎట్లా ఫామ్ అయింది, అన్ని కార్యక్రమాలు, ప్రజలు కోరని కార్యక్రమాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి కార్యక్రమాలు ఏ ప్రజలు నన్ను అడగలే, ఎవరు ధర్నా చేయలే. ఏనాడు ఏ ప్రభుత్వం కూడా బీడీ కార్మికులను ఆదుకోవాలని ఆలోచన చేయలే. ఇలా ఆలోచన చేసి వాళ్ళని ఆదుకుంటా ఉన్నాం. 200 పెన్షన్ 1000 రూపాయలు తీసుకొని పోయినాం, సంతోషంగా ఉన్నారు. అత్తలను అవతలకి వెళ్ళగొట్టే కోడళ్ళు మనలో కాచుకుంటున్నారు ఇంటికి, ముసలిదానికి పైసలు ఎత్తాయని. ఈ రకంగా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు. మా పేద తల్లులు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. మా బీడీ కార్మిక చెల్లెళ్ళు, అక్కలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది. వికలాంగులైన బిడ్డలకు 500కు మించి ఏ గవర్నమెంట్ ఇయ్యలే. ఇలా ఈ గవర్నమెంట్, మన గవర్నమెంట్ 1500 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆడుకుంటా ఉన్నాం. ఒకటే ఒక మాట చెప్తా నేను, ప్రజా సంక్షేమ రంగంలో ప్రజలకు మేలు చేసే, పేద ప్రజలకు మేలు చేసేటువంటి సబ్సిడీ ఖర్చు పెట్టే రాష్ట్రాలలో అవాకులు చెవాకులు అడ్డగొడ్డంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులారా, మీకు ఎవరికి దమ్ముంటే వాళ్ళు రాండి. ఏ చర్చ, ఏ వీధి చౌరస్తాలను మాట్లాడడానికి ఇలా సిద్ధం. సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంటైర్ ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా సంవత్సరానికి 28,000 కోట్లు పేదల పెన్షన్ల కోసం, హాస్టళ్ల సన్నబియ్యం కోసం, అంగన్వాడీ జీతాల కోసం, అంగన్వాడీ అక్క చెల్లెలకు గుడ్లు, పాలు, ఆహారం ఇవ్వడం కోసం ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏది కూడా లేదు.
నేను ఆనాడు చెప్పిన ఊళ్ళలో ఇలా చర్చ జరుగుతున్నది, ఎక్కడికి వెళ్ళొస్తున్నాయిరా ఈ పైసలన్నీ ఆనాడు నేను చెప్పలే. మన పైసా మన సొమ్ము ఆంధ్రాకి పోతున్నది, తెలంగాణ అయితే మన డబ్బు మన దగ్గరనే ఖర్చు అవుతుందని చెప్తున్నా. నేను ఎక్కడో దొంగతనం చేసి తెత్తలేను, మన డబ్బే మన బడ్జెటే ఇలా మన తెలంగాణ ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి కడుపు నిండా ఇలా మనం మన పిల్లల్ని సాదుకోగలుగుతా ఉన్నాం, మన ప్రజల్ని ఆదుకోగలుగుతా ఉన్నాం. ఇంకా చాలా చాలా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ తేటపడ్డది, కార్యక్రమాలు మొదలు పెట్టాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 4-5 కార్యక్రమాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు, నాకు తెలుసు, నాకు కూడా ఆ విషయం తెలుసు. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, అంతులేని అవినీతి, విపరీతమైన అక్రమాల వల్ల ఏ విధంగా చేయాలనే బాధతోని ఇన్ని రోజులు దానికి ఆలస్యం చేసినాం. ఇప్పుడు ప్రణాళిక రూపకల్పన జరిగింది. 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానా 100% ఈ సంవత్సరమే మొదలు కాబోతా ఉంది. ఈ మే నెల నుంచే 2 బెడ్రూమ్ల ఇల్లు పేదలకు కట్టించే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. మాకెట్లా మాకు ఇక్కడ ఇది ఇల్లు లేవి, ఇక్కడ చుట్టుముట్ట అన్ని బిల్డింగ్లు, చుట్టుముట్ట అన్ని బిల్డింగ్లు. చెప్పాను మాకు ఇంకా అమలైతే అనుకుంటా ఉన్నారు. 100% కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, త్వరలోపలనే ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్పి బెంగ పడవద్దని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ మనవి చేస్తా ఉన్నాం. మా నిరుద్యోగ సోదరులు మాకు ఉద్యోగాలు రావాలనుకుంటున్నారు, 100% రావాలి, 100% రావాలి. కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చి తీరుతాయి. ఒక్క జెన్కోలోనే ఉన్న ఉద్యోగాల నుంచి పీకారు, కోట్లతో శ్రీకారం చుట్టాం. ఉన్న ఉద్యోగం నుంచి పీకినారు 20 నుంచి 25,000 ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి. నాగరాజుని. కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ ఆలస్యం చేస్తా ఉన్నది. అది అయిన మరుక్షణమే ఖచ్చితంగా ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే పరాయి వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రెగ్యులైజ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు కోర్టులకు పోతారు. కాబట్టి అటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. మా నిరుద్యోగ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలి. ఆ ఖాళీలన్నీ ఏర్పడితే మీకు అన్నం పెట్టాలన్నదే ఆలోచన, మా తమ్ములకు రావాలి అవకాశం ఉన్నదే ఆలోచన. కొద్దిపాటి ఆలస్యానికి ఎవరో ఏదో తప్పుదారి పట్టిస్తే పట్టద్దు. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలలో 1,00,000 మందికి మన ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు కేవలం 2-3 కార్యక్రమాలు. మరొక మంచి కార్యక్రమం కూడా ఆచరణలో ఉంది. చాలా అనుభవం ఉన్న వ్యక్తి, గతంలో విద్యాశాఖ పనిచేసిన వ్యక్తి, మన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ఇలా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్నారు. వారి గతంలో లెక్చరర్ కూడా పనిచేసినారు, ఒక విద్యావేత్త. ఈ పథకం అమలైతే ఉన్న వ్యవస్థ మొత్తం పోవాలి. ఆశామాషిగా చేయలేం, ఎటువంటి వాడు చేయలేం. నాకున్న పెద్ద కళ KG to PG విద్య, కులం మతం లేకుండా అందరూ ఒకటే పాఠశాలలో ఒకటే యూనిఫామ్ వేసుకొని బ్రహ్మాండంగా ఒకటే భోజనం ఒకటే సిలబస్ లో చదువుకోవాలనే ఆకాంక్ష నాకుంది. దాంతో ఈ కుల మతాల అంతరం కూడా తీరాలనేటువంటి కోరిక నాకుంది. 100% వచ్చే సంవత్సరం ప్రయోగాత్మకంగా KG to PG విద్య కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా అది కూడా మొదలైందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని మించి ఇంకొకటి చాలా ముఖ్య కార్యక్రమం ఉంది. ఆనాడు పాట నేనే రాసిన, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, సుభిక్షమై తెలంగాణ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. గోదావరి కృష్ణలు మనకు రావాలి. మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు కిరికిరి నాయుడు ఉన్నాడు. ఆయన ఇక్కడ సీపో అన్నా కూడా ఇంకా ఓడట. ఆయనకు రాష్ట్రం